సో సుజాత గారు ఎట్లా ఉన్నారు? ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన వేడుకలకు సంబంధించినటువంటి పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి? మీరు ఒక మాట ఇందాక మాట్లాడేటప్పుడు శ్రీ గత ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను చేసిందండి. నేను ఆ రోజే చెప్పిన ముందు మురిసినమ్మ పండగ పోలేరు కదని 9 సంవత్సరాలకే దశాబ్ది ఉత్సవాలు చేసి 10వ సంవత్సరంలో వాళ్ళు ఎట్లాగో ఉండరని ముందస్తుగా చేసుకొని దాన్ని ఎన్నికల ప్రచారంగా వాడుకొని ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. కానీ నిజమైన జెన్యూన్గా 10 సంవత్సరాలు ఈ జూన్ 2వ తారీఖున ముగుస్తాయి. దశాబ్ది ఉత్సవాలు ఇప్పుడు జరగాలి. భగవంతుడు పైవాడు ఉన్నాడు కదా, ఎవరు తెలంగాణ ఇచ్చిండ్రో వారి హయాంలోనే దశాబ్ది ఉత్సవాలు జరగాలనే విధి రాసిపెట్టి ఉన్నది కాబట్టి మా హయాంలో జరుగుతుంది. నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళు తొలి దశ ఉద్యమంలో మలి దశ ఉద్యమంలో కలిపి 1560 మంది చనిపోయినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళని ఏనాడు కూడా కేసీఆర్ గుర్తించలేదు, ఏనాడు కూడా వాళ్ళ కుటుంబీకుల్ని పరామర్శించలేదు, ఏనాడు కూడా వారికి కనీసం వాళ్ళ కుటుంబీకులను సానుభూతి తెలిపింది లేదు. వాళ్ళు మొత్తానికి సెర్చ్ చేస్తే ప్రపంచంలో ఆనాడు ఎవరో భూమి ఎంత ఉన్నది, ఏ షేప్లో ఉన్నదని తిరిగి ఎవరో విదేశీయుడు తిరిగినట్టు కేసీఆర్కి చనిపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఇండ్లు వాళ్ళ విషయాలు డేటా దొరకలేదు అని అంటే హాస్యాస్పదము, బాధాకరం కూడా. 1600 మంది చనిపోతే నీకు డేటా దొరకలేదు అని అంటే 400 మంది దొరికి వాళ్ళకు కూడా కొసిరి ఏదో ఇచ్చిండు తప్పించి వాళ్ళకి ఎలాంటిది కూడా కేసీఆర్ కల్పించలేదు. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది 25,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తూ కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని కూడా కల్పిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇప్పుడు రేపు పొద్దున వేదిక తర్వాత డెఫినెట్గా తెలంగాణలో మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పరుగులెడుతుంది. కాంగ్రెస్ అదే దిశగా పనిచేస్తుంది. కేసీఆర్ ఏమో దోచుకోవడము, కాంగ్రెస్ ఏమో కష్టాల్లో ప్రజల్ని కాపాడడం కాంగ్రెస్కి తెలుస్తుంది. కాబట్టి రేపు పొద్దున 2వ తారీఖు తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి గారు మీరు చూసిండ్రు మొన్న ఈ మధ్యకాలంలో ఒక ప్రైవేట్ ఛానల్తో మాట్లాడుతున్నప్పుడు చిట్ చాట్లో మీరు విని ఉంటారు. రేపటి నుంచి ఇక 10 ఏళ్ళు నా దృష్టి ప్రజాపాలన మీదే ఉంటుంది. ఎన్నికలన్నీ అయిపోయినాయి, ఇక లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, అవి ఒక నెలలలో ముగిసేటటువంటి విషయము. కాబట్టి 10 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఈ 5 ఏళ్ళు వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి ఈ 10 ఏళ్ళు ప్రజాపాలన మీదనే దృష్టి సారిస్తా, వేరే ఏ విషయాలు అవసరం లేదు అని అదే దిశగా పనిచేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన మాటని తప్పకుండా ఆచితూచి అడుగులేయడమే కాకుండా ఇచ్చిన మాటను ఆడిన మాటను తప్పకుండా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాక మీరు చూస్తున్నారు కదా, ఇచ్చిన హామీల్ని ఒకటొకటి నెరవేరుస్తూ అసలు మైనస్లో ఉన్నటువంటి 3,600 కోట్ల రూపాయలు ఆ రోజు అంటే ఉద్యోగస్తులకే కానివ్వండి, రైతు బంధుకే కానివ్వండి ఉండాల్సినటువంటి నిధులు అవి కూడా మైనస్లో ఉంటే వచ్చి అష్ట కష్టాలు పడి 1వ తారీఖున జీతాలు ఇవ్వడం, పెన్షన్లు వేయడము, రైతు బంధు క్లియర్ చేయడము, 350 కోట్లు నెల ఆర్టీసీకి ఇవ్వడము, అంతేకాకుండా 10 లక్షల రూపాయలు ఈరోజు ఆరోగ్యశ్రీకి ఇవ్వడం, అట్లా ప్రతి ఒక్కటి మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ మేము మైనస్లో ఉన్న ప్రభుత్వాన్ని కూడా నడుపుతున్నాము అని అంటే ఇట్స్ ప్రజాబలం ఉన్నటువంటి నాయకులు, ప్రజాబలం ఉన్నటువంటి పార్టీ. అదేవిధంగా రేపు వేదిక పెరేడ్ గ్రౌండ్లో జరగబోయే వేదిక ప్రతి ఒక్కళ్ళని గుర్తించి వాళ్ళని స్మరించుకుంటూ జరగబోయే వేదిక. కానీ కల్వసుత గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంట్లు కావచ్చు, లేకపోతే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యమకాలను గుర్తిస్తాం, వాళ్ళకు 250 గజాల జాగా కావచ్చు, ఇతరితర పెన్షన్ లాంటివి ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చారు, 5 నెలలు అవుతున్నది, ఆవిర్భావ దినోత్సవాన్ని చేయబోతా ఉన్నది. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పే చేస్తూ ఉంది. 550 మందిని మా ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక 1,200 మంది 1,400 మంది అమరులు అయితే మిగతా వాళ్ళ జాడను వెతికే పనిలో లేదు. కానీ ఆవిర్భావ దినోత్సవాలకు సిద్ధమవుతుందంటూ కొంతమంది ఉద్యమకారులు విమర్శలు చేస్తున్నారు. దీనికి ఏ సమాధానం చెప్తారు? తప్పు. కాంగ్రెస్ పార్టీ పూర్తి డేటా తీస్తుంది. ఎంతమంది అయితే తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని తప్పకుండా ఆ కుటుంబానికి ఆర్థికంగా కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి బెనిఫిట్లో ఆ కుటుంబాన్ని భాగస్వాములు చేస్తారు. ఇది వాళ్ళెవరో ఏదో అన్నారని కొంతమంది మాట్లాడితే మిగతా వాళ్ళని అందరినీ మాట్లాడండి. ఎవరో కొంతమంది ఉద్యమకారులు మాట్లాడినంటే అటు కేసీఆర్ రెచ్చగొట్టిన వాళ్ళన్న అయ్యి ఉండాలి, లేకపోతే ఏదో కొంత బాధతోనన్నా అని ఉండాలి తప్పించి వాస్తవాలు అవి కాదు. మీరు అన్నారు ఇప్పుడే మీ నోరుతోనే 5 నెలలు అయింది అన్ని పక్కకు పడేసినండి. 5 నెలలకే పక్కకు పడేసిందంటే 10 ఏళ్ళు 3,650 రోజులు మనం కేసీఆర్ని భరించి కేసీఆర్ చేసిన 10 లక్షల కోట్లను కూడా మన నెత్తి మీద వేసుకొని కేసీఆర్ దోపిడీని దుమ్మిడిని కూడా మన నెత్తి మీద వేసుకొని ఇన్ని రకాలుగా బాధపడ్డోళ్ళము. ఈరోజు రూపాయి లేనటువంటి ఖజానాలో కనీసం నేను ఇందాక చెప్పిన కదా 3,600 కోట్లు ఉన్నాయని ఆ డబ్బును కూడా కాజేసినటువంటి
గత ప్రభుత్వాన్ని మేము ఈరోజు చేతిలోకి తీసుకున్న తర్వాత అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఏ ఒక్క దాని మీద లాభాలు వస్తాయి అనుకుంటున్నా అందరూ ఊహించిన పదంగా కాదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు గుట్కాలని నిషేధించింది. యువతని పాడు చేయకుండా ఈరోజు గుట్కాల నుంచే కాదు మత్తు పదార్థాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. అవి ఎక్కడ కూడా ఎవరున్నా కూడా ఉపేక్షించొద్దు. ఎంతటి పెద్దోళ్ళు ఉన్నా సరే, వ్యాపారవేత్తలు ఉన్నా సరే, సెలబ్రిటీలు ఉన్నా సరే, ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా సరే దీని వెనకాల ఉపేక్షించొద్దని అన్నిటినీ కూడా ఉక్కుపాదం మోపి యువతను పాడు చేయొద్దు, ఉద్యోగాలు చేయాలి, కుటుంబాన్ని పోషించాలి, చదువుకోవాలి, మేధావులు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ దుర్మార్గులేమో మత్తు పదార్థాలకు అలవాటు చేసి, తాగుడుకు అలవాటు చేసి, చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా క్రిమినల్ గా మార్చినటువంటి చరిత్ర వాళ్ళది. ఒక్కటే చెప్తున్నా, మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలంటే అడగండి, కానీ గత ప్రభుత్వంతో మమ్మల్ని పోల్చొద్దు. వాళ్ళు దుర్మార్గులు, దుండగులు, అవినీతి పరులు, ధోకాబాజీ, బట్టెబాజీ, తెలంగాణ ఉద్యమకారుల శవాల మీద పేలాలేరుకొని బతికినటువంటి దొంగలతోని మమ్మల్ని పోల్చొద్దు. ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ 54 ఏళ్ళు పరిపాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు కూడా 10 ఏళ్ళు పరిపాలించబోతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ 67,000 కోట్ల అప్పుతో ఇస్తే 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇస్తే ఈరోజు 10 ఏళ్లలో కేసీఆర్ చిన్న రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు చేశాడు. దాంతో కాంగ్రెస్ ఎప్పుడు కంపేర్ చేయొద్దు. ఒక్క రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ పోకుండా బడ్జెట్ని జాగ్రత్తగా వాడినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి రోషయ్య గారు ఉండగా ఎన్నో చరిత్రల్ని సృష్టించినటువంటి పార్టీ మాది. అలాంటిది మీరు వచ్చేసి ఆ ప్రభుత్వంతో గత ప్రభుత్వంతో మమ్మల్ని పోల్చొద్దు. మేము ప్రజాపాలనలో ఉన్నాం. పేద బలహీన బడుగు వర్గాలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దానికి మాకు కంపేర్ చేయొద్దు. మేము ఇచ్చిన హామీల్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఆగస్టు 15లో అన్నాము. కానీ అంతకుముందే రైతుకు ఇస్తాన్నటువంటి 2 లక్షల రుణమాఫీని చేయబోతాం. ఇంకా కూడా మేము ఇస్తాన్నటువంటి హామీల్ని కూడా నెరవేర్చబోతున్నాం. దీంట్లో ఎలాంటి దోకా లేదు, దీంట్లో ఎలాంటి అనుమానం కూడా పడవద్దు అని మీడియా సాక్షిగా తెలంగాణ ప్రజలకు నేను తెలియజేస్తున్నా. ఎవరో నమ్మక ద్రోహులు ఏదో అటు ఇటు చెయ్యాలి అని మైండ్ డైవర్షన్ చేసే వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.